హైదరాబాద్లో 2 రకాల పేలుళ్ళు. ఫస్ట్లో అప్పుడు లుంబినీ పార్క్, గోకుల్ చాట్. రెండవది దిల్సుఖ్ నగర్ పేలుళ్ళు. ఇప్పుడు దిల్సుఖ్ నగర్ పేలుళ్ళ కేసుకు సంబంధించినటువంటి నిందితులకి ఉరిశిక్ష ఖరారు చేయడం హైకోర్టు ఇది మాట్లాడుకున్నాం. బట్ ఈ 2 పేలుళ్ళ వ్యవహారాలకు సంబంధించి ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోవాల్సిన చిదంబరం ఆనాడు చేసిన దేశద్రోహం. నిజంగా ఏ అరబ్ కంట్రీస్లో అయితే దేశద్రోహం కేసు కిందన తలలు తీసేస్తాడేమో, ఏ కిమ్ లాంటోడైతే కాల్చవతలు చంపేస్తాడేమో. మన దేశంలో దరిద్రం ఏంటంటే దేశద్రోహ మాటల్ని హీరోల కింద వీరోచితంగా చేయడం, ప్లస్ మతపరమైనటువంటి నాటకాలు ఆడటం. ఆ రోజుల్లో తీసుకొచ్చింది ఏంటి, ఇది ఈ పేలుళ్ళు హిందువులే చేశారని చూపించే ప్రయత్నం. సాధ్వి ప్రాచి, కల్నల్ పురోహితుల మీద పెట్టబడినటువంటి కేసుల్లో మాలేగావ్ పేలుళ్ళ తర్వాతన హైదరాబాద్ పేలుళ్ళకి సంబంధించి కూడా ఆ రోజున కోర్టుల్లో మెమోలు సబ్మిట్ చేశారు, వీటి వెనకాల వీళ్ళే ఉన్నారు అన్నటువంటిది. ఇప్పుడు ఈ బత్కళ్ళు లేకపోతే లుంబినీ పార్క్ కేసుల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎవరు, ఈ దేశానికి వచ్చి ప్రాణాలు తీసినటువంటి దేశద్రోహులు, పాకిస్తాన్లో ట్రైన్ అయినటువంటి వాళ్ళు. చివరికి పాకిస్తాన్ వాళ్ళను కూడా కాపాడుతూ అది హిందూ తీవ్రవాదం అనే పదాన్ని పుట్టించడానికి, హిందువులే తీవ్రవాదులుగా మారి ఆర్ఎస్ఎస్ సృష్టించిందనే ప్రచారాన్ని తీసుకురావడానికి, తద్వారా ఆర్ఎస్ఎస్ మీద బ్యాన్కి నరేంద్ర మోడీని ఎన్నికల్లోనే ప్రచారం చేయనీయకుండా చూడటానికి జరిగిన కుట్రల్లో ఇదొకటి. ఇప్పుడు ఆ అమెరికాలో దొరికినటువంటి ప్రస్తుతం మనకి ఇండియాకి పంపిస్తానంటున్నటువంటి రాణా అనేటటువంటి వాడిని అమెరికా విచారించి వాడిచ్చినటువంటి నివేదిక, ఇండియాలో ఎక్కడెక్కడ తిరిగారు, ట్రెక్కి ఎక్కడ చేశారు అన్నటువంటి విషయాన్ని హైలైట్ చేశాక ఆ కాగితాల ఆధారంగా మాత్రమే ప్రజలకు అర్థమైంది. ముందు అసలు దొంగలు ఎవరో తెలిసినా సరే హిందువుల్నే ఉన్మాదులుగా చూపించే కుట్రలు చేసినటువంటి వ్యవహారం. చిదంబరం ఈ దేశానికి చేసిన అతిపెద్ద ద్రోహం ఈ సందర్భంలో గుర్తు తెచ్చుకోవాల్సిన అంశం.